వాళ్ళని చైతన్యవంతులు కాకుండా డ్రగ్స్ ఇవ్వడము, మద్యం అలవాటు చేయడము. ఎవడన్నా మద్యం మీద మాట్లాడతాడా? ఇంత 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 ఈ అన్ని పార్టీలలో ఈ అన్ని వేడుకల్లో మందు కూడా ఉంటది. మరి మద్యం వల్ల మద్యం ఇంత హానికరం అని ఎవరైనా మాట్లాడతాడా? డ్రగ్స్ హానికరం అని ఎవరైనా మాట్లాడతారా? సో సమాజానికి చెత్త మత్తు సంస్కృతులు చాలా ఉన్నాయి. వాటి వల్లే చైతన్యంతో ఆలోచించలేకపోతున్నారు యూత్. కానీ దాని మీద మాట్లాడకుండా ఆడవాళ్ళని వేరు చేసి కేవలం ఆడవాళ్ళ బట్టల వలన వచ్చే చెత్తమత్తు సంస్కృతి కన్నా చాలా ఎక్కువ రెట్లు డ్రగ్స్ వలన, మద్యం వలన, ఈ విష సంస్కృతి వలన కలుగుతుంది. టైటిల్ అయినా సరే ఏదైనా సరే ఆడవాళ్ళకి హాని కలిగించవు. జంతువులకి అతివేగం ప్రమాదకరం అంటారు, జంతువులకు హాని కలిగించలేదంటారు. ఆడవాళ్ళకు కూడా హాని కలిగించలేదని ఎందుకు స్టాచ్యుటరీ వార్నింగ్ పెట్టాలిగా? అంటే వాళ్ళకి ఆ ధైర్యం లేదు పెట్టడానికి, హాని కలిగిస్తున్నారు. అది కూడా ఆలోచించాలి. ఎట్లా సమానత్వం ఉందనుకుంటే ఇప్పుడు జంతువులను హింసించలేదు, అతివేగం ప్రమాదకరం, మద్యం హానికరం అన్నప్పుడు ఆడవాళ్ళ మీద దాడులు కూడా ప్రమాదకరం, హానికరం, సమాజానికి నష్టం అని స్టాచ్యుటరీ ఇవ్వాలి కదా, ఆ హెచ్చరిక ఇవ్వాలి కదా. ఇప్పుడు రోజు జరుగుతున్నాయి కదా పసిపిల్లల మీద, ముసలోళ్ళ మీద అత్యాచారాలు ఎందుకు జరగట్లా? జరుగుతున్నాయి కదా. మీరు ఆ దృశ్యాలు పెట్టినప్పుడు వేయాలి కదా. ఒక డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది, ఒక తండ్రి తల్లిని కొట్టినా, ఇంకో పాత్రను కొట్టినా మీరు వేయండి. మనిషికి హింసించే హక్కు లేదు. డిజేబుల్డ్ మీద అట్రాసిటీ జరిగిన, కులం పేరుతో జాతి పేరుతో అవమానించిన, అంగవైకల్యాన్ని అవమానించినా కూడా ఖచ్చితంగా అవన్నీ రాజ్యాంగ విరుద్ధమే.